దేశమంతా ఒక రాజ్యాంగం నడుస్తుంటే తాడిపత్రిలో ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం నడుస్తుందా అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నిస్తున్నారు. దాదాపు 7-8 నెలల నుంచి తనను తాడిపత్రికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని జేసీ చెప్పినట్టు విని ఇలా చేయడం సరైంది కాదని ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లనూరు మండలం తిమ్మంపల్లిలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇవాళ తాడిపత్రికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని ఆయన్ని తాడిపత్రికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని సమాచారం. అయితే గతంలో 5 ఏళ్ల పాటు తాను అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నానని, ఈ ఎన్నికల్లో కూడా 80,000 మంది తనకు ఓట్లు వేశారని, అలాంటి తనని తాడిపత్రికి వెళ్లనివ్వలేదంటే అక్కడ ఎంత దౌర్జన్యం సాగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. జేసీ అభివృద్ధి చేస్తానంటూ పైకి చెబుతూ తాడిపత్రిలో చేస్తున్న అరాచకాలు అన్ని కావని పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని, ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు. ఎవరు ఎన్ని చేసినా ఖచ్చితంగా నేను తాడిపత్రికి వెళ్లే తీరుతానని పెద్దారెడ్డి స్పష్టం చేస్తున్నారు. రావాకండి, మీరుంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్తూ అందరినీ కూడా శుద్ధి మెత్తనుగా అందరిని కూడా గ్రామాలలోకి నాయకులు రానికో ఉండదు. దానికి తోడు తాడిపత్రిలో విద్యార్థులు సైతం కాలేజీకి పోతుంటే కృష్ణాపురం 0 రోడ్లో, ఎల్నూరు రోడ్లో విద్యార్థులు మహిళలపైన దాడులు జరగడం కూడా జరుగుతుంది. ఎవరన్నా తల్లిదండ్రులు వాళ్ళను దండేయడమో కొట్టడం జరిగితే పోలీసు వాళ్ళే మాకు చెప్పచ్చు కదా, మీరు ఏంటి కొడతారు అని చెప్తున్నారు. దండించినా కూడా ఈ బంగాకి తాగి తిరిగిపోయి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి తల్లిదండ్రులను కొట్టడము, కత్తిపోట్లతో పొడచడము. ఈ మధ్యకాలంలో ఒక మేస్త్రి పైన కూడా దాడి జరిగింది. అంటే ఎవరిని ఏం చేస్తాన్నా కూడా అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు సానుభూతి పరులే గలాటలు చేయాలా, మహిళలను కించపరచల్లా, ఏడా వాళ్ళు ఏదన్నా మాట్లాడితే వాళ్ళపైన దాడులు చేస్తామని ఒక సంకేతం అయితే తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో వెళ్ళడం జరిగింది. ఈరోజు విద్యార్థులు ఎవరన్నా కానీ కాలేజీకి పిలుచుకోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కాలేజీల దగ్గర ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడన్నా మేము అడిగినా కూడా వాళ్ళు చెప్పే సమాధానం ఏమిటంటే పోయే విద్యార్థినిలే జాగ్రత్తగా కాలేజీకి పోవాలంట. అంటే వాళ్ళైతే కంట్రోల్ చేయరంట, పోయే వాళ్ళే పోవాలంట. ఏ విధంగా పోతారు? రోడ్ల మీద కాకోకుండా విద్యా వ్యవస్థలు ఉండేది ఏంటికి? పిల్లలు చదివించుకోవడానికి కోసం వాళ్ళను నాండారు కాపాడే బాధ్యత కూడా పోలీసు అధికారులకే. ఈరోజు కూడా నేను తాడిపత్రికి పోదామంటే నువ్వు కోర్టుకు వేసినావు కదా, పోలీసులు పంపించలేదని, అందువల్ల నువ్వు కోర్టులో వచ్చిన తర్వాతనే నువ్వు వెళ్ళాలా అని చెప్తాను. అంటే ఎవరింటికి వాళ్ళు పోయేదానికి కూడా పోలీసు అధికారులు ప్రమేయం ఉండాలా. పోయాలి, నేను పోకపోతే తాడిపత్రులు ఏమన్నా ల్యాండ్ ఆర్డర్ ఏమన్నా ఇప్పటికేమన్నా కంట్రోల్ చేసినారా? అది లేదు. నిత్యం ప్రతిరోజు కూడా దాడులు జరుగుతూనే ఉంటాయి. ఏమన్నా మాట్లాడితే నువ్వు వచ్చే కన్నా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. పోలీసు అధికారులు ఉండేదేంటికి? వ్యవస్థ అనేది ఏంటుకుంది? కనీసం ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడేదానికోసమే కదా. ఏం నా ఒక్కరి కోసం అధికారులు ఉండాల్సిన అవసరం ఏమి లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరింటికి వాళ్ళ పోయే హక్కు ఖచ్చితంగా ఉంది. నేనేమో ఏరే దేశానికి పోతాంటేనో ఏరే ఇది పోతాంటే వీసా తీసుకోవాల్సిన పరిస్థితి ఏమన్నా ఉంటే అది కూడా పోలీసు వాళ్ళు చెప్తే కూడా నేను ఈ రాష్ట్రానికి తాడిపత్రికి పోవాలంటే వీసా అవసరం ఉంది, నువ్వు వీసా తీసుకొని ఒక రూల్ ఇచ్చే ఎక్కడ దొరుకుతుందో చూస్తే కూడా అప్లై చేసుకొని తాడిపత్రికి పోయేదాన్ని. ప్రతిరోజు ఇంకోటి ఏం చేస్తామంటే మున్సిపల్ చైర్మన్ గారు ప్రతిరోజు ఎవరినొకరిని పెట్టేది, రెచ్చగొట్టే విధంగా మాట్లాడేది. నిన్న కూడా మాట్లాడినారు. నాకు మాట్లాడిన దానికి బాధ ఏం లేదు, కానీ
నన్ను తుమ్మంపల్లిలో పెట్టుకొని నువ్వు ఏదో చేస్తా అన్నావు కదా, నువ్వు చేసి చూస్తాము మేము అనుకుంటే నువ్వు తుమ్మంపల్లిలో కూడా ఉండలేవు. అయ్యా నేను ఈరోజు కూడా చెప్తాను, నన్ను అక్కడికి రానిచ్చి మీరు రాజకీయం చేయండి. మీరు ఏం మాట్లాడుతున్నారో దానికి నేను కట్టుబడి ఉంటానో ఉండనో ఆ వారు మీరే నిర్ణయించండి. అంతే తప్ప మీ ఇష్టానుసారం మీరు మాట్లాడేది నేను ఇన్నిన్నట్లు పోతాను. ఏంటంటే గ్రామాలలో కొంతమంది ముక్కుబడి ఉండి అమ్మవారికి దున్నలు అవి ఇవి ఇస్తాను. వాళ్ళు ముక్కుబడి తీర్చుకునేటప్పుడే అవి చేనులలో ఆడేయడం వేసి ఎక్కువైపు ప్రజల మీదకి దాడి చేస్తుంటే తీసుకుపోయి ఏ టైంలో అంటే ఆ టైంలో దాన్ని బలి చేస్తాను. అట్లా మున్సిపల్ చైర్మన్ కొంతమందికి నిమ్మకాయలు కట్టి బయట ఇచ్చినారు. నేను క్రైమ్ చేస్తానని నేను ఎప్పటికీ చెప్పను, నాకు ఆ అవసరం కూడా లేదు. ప్రజలే తిరగబడి ఏదో రోజు చేసే రోజు వస్తుంది, ఖచ్చితంగా వేచి చూడాలి. ఈరోజు అతను నేను లంచం తీసుకోలే, తాడిపత్రి అభివృద్ధి కోసమే నేను చేస్తాను అంటాను. తాడిపత్రి అభివృద్ధికి చేస్తా అంటే సంతోషమే. మళ్ళా ఎక్కడన్నా ట్రస్ట్ పెడితే కొన్ని సంఘాలతో కూడినటువంటి ట్రస్ట్ పెడతారు. రిజిస్టర్లు చేసినా కూడా అకౌంట్లో డబ్బు వేయాలి. ప్రతిరోజు నువ్వు రొట్టెల కాన్ నుండి, టీ అంగళ్ళ కాన్ నుండి, చికెన్ కాన్ నుండి, మటన్ కాన్ నుండి లాస్ట్కు విద్యా సంస్థల్లో స్టూడెంట్ని చేస్తే కూడా నువ్వు డబ్బు ఇప్పించుకునే పరిస్థితి తయారైంది. ఏమన్నంటే నేను డెవలప్ చేస్తాను. ఏం డెవలప్ చేస్తావు నువ్వు? అనౌన్స్ చేయి, నేను పలానా దానికి ఇది డబ్బు పెడతాడా, ఇద్దో చూడి అని చెప్పి కొంతమంది కులాల పండుగనో లేకపోతే పార్టీల పండుగలో అందరినీ కమిటీ వేసి పెట్టి చెప్పు. అదేం చేయవు, నీ ఇంటికాడ ఉండే వాళ్ళని పెట్టుకుంటావు, ఎంత అంటే అంత డ్రా చేస్తావు. ప్రజలకు చూస్తే నేను అభివృద్ధి చేస్తాను అంటే నీ ముందర, నీ ప్రభుత్వం ముందర, నీ చేసల ముందర ఎవరు మాట్లాడలేరు, ఏమి చేయలేరు. అందుకని నా ఇష్టానుసారం వసూలు చేస్తా అంటావు. ప్రతిరోజు టేప్ పడతావు.